స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో? ఎక్కువ మాట్లాడు. ఏమీ లేవనుకోండి, ఆయన బాగుంటుంది ఏంటంటే నేను ఇల్లు మాట్లాడితే నాకేముందని నేను మాట్లాడండి అంటాడు. ఆయన అందరూ 10,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 20,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 11 రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు. ఒక ఆయన 1,25,000 ఇచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధేయపడ్డాడు. ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు. ఎందుకో తెలుసండి, ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను, నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను? అందుకని వద్దండి, ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు, అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు? అందుకని పేరు వద్దు, పేరు చెప్పకండి. అందుకే గుప్తదా